సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అందని ద్రాక్షగా ఊరిస్తున్న మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత్ ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 52 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత జట్టు ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడంలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపుర నాయనిపల్లె మండలం ఎర్రమల్ల గ్రామానికి చెందిన శ్రీచరణి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు వేయడం ఆమె ప్రత్యేకత. వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది. చరణి మొదట ఫాస్ట్ బౌలర్ గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్ లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ గా మారింది. గతేడాది WPL మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ లీగ్ లో 2 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రదర్శనతో పాటు దేశవాళీలో నిలకడగా రాణించడంతో జాతీయ సెలెక్టర్ల దృష్టి ఆమెపై పడింది. 21 ఏళ్ల శ్రీచరణి ఈ ఏడాది ఏప్రిల్లో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె వన్డే క్రికెట్లో అడుగుపెట్టింది. నిలకడగా రాణిస్తూ వన్డే ప్రపంచ కప్ 2025కి సైతం ఎంపికైంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన చరణికి ఇదే తొలి ప్రపంచ కప్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఈ టోర్నీలో తాను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఎంతో కీలకంగా మారింది. టీమిండియా బౌలర్లో స్పిన్నర్ దీప్తి శర్మ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. ముఖ్యంగా సెమీస్లో ఆసీస్పై అద్భుతంగా బంతులు వేసింది. పరుగుల వరద పారిన ఆ మ్యాచ్లో 10 ఓవర్లలో 4.90 ఎకానమీతో కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చిన 2 కీలక వికెట్లు తీసుకుంది. ఆసీస్ కు కళ్లెం వేసి భారత్ కు విజయాన్ని అందించింది. భారత క్రికెట్ లో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతూ ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.